ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, ఎవడూనూ నశింపవలని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. ప్రజలారా, అపోస్తులుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు: ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడుగాని ఎవడూనూ నశింపవలని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతమును కలిగి ఉన్నాడు అని. ప్రజలారా, మనందరము సంవత్సరము చివరికి వచ్చి ఉన్నాము. ఇది ఏదో మన గొప్పతనమో, మన మంచితనమో, మన శక్తి సామర్థ్యమో, మన బలమో కాదు గాని కేవలము దేవుడు మన ఎడల చూపించిన కృప, క్షమాపణ, దీర్ఘశాంతము, ప్రేమ వల్లనే. మరి 2 రోజుల్లో నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోచున్నాము. కానీ ఎందరికో ఈ అవకాశము లేదు. వారు ఇదివరకే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాను. కానీ దేవుడు మనకి ఈ సంవత్సరమునంతటినిచ్చి ఇకనైనా మారుదుమేమో, ఇకనైనా జీవితాన్ని సరిదిద్దుకుంటామేమో, ఇకనైనా ఫలిస్తామేమో అని అవకాశము ఇచ్చి ఉన్నాడు. ప్రజలారా, ఈ సంవత్సరము అంతయు ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అనారోగ్య సమస్యలు, ఎన్నో భరించలేని పరిస్థితుల ద్వారా, ఎన్నో గాఢాంధకార పరిస్థితుల ద్వారా వెళ్ళి ఉంటాము. అయినను మనము సజీవులుగా ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క మహాకృపే అని, దయ అని మనము గుర్తించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలసి ఉన్నాము. మనము ఎల్లప్పుడూ మనకు కలిగిన బాధలను గూర్చే ఆలోచన చేసుకుంటూ దుఃఖించుచూ ఉంటాము. దేవునికి చెప్పుచూ ఉంటాము. మనకు లేని అవసరతలు గూర్చి దేవునికి ఫిర్యాదులు చేయదుమే గాని మనము ఎంతగా ఈ సంవత్సరము ఆయనను బాధపెట్టి ఉన్నాము, ఆయనకి విరోధమైన క్రియలు ఎన్ని జరిగించి ఉన్నాము, ఆయన మాట వెనుక తిరుగుచున్నప్పటికీ, ఇష్టానుసారంగా తిరుగుచున్నప్పటికీ దేవుడు ఎంతగా మనల్ని భరించుచూ ఉన్నాడు, ఎంతగా ఆయన మనతో ఓర్చుకుంటున్నాడు, ఎంతగా ఆయన మనల్ని క్షమిస్తున్నాడు అనున్నది మనము గ్రహించుకుంటున్నామా? మనము చేయు చెడు క్రియలకు ఎప్పుడో మనము నశించాల్సి ఉన్నది. ఈ లోకంలో జరుగుతున్న విచలవిడి దుష్టక్రియలకు, దుర్నీతి క్రియలకు, పాపక్రియలకు ఈ లోకము ఎప్పుడో నశించాల్సి ఉన్నది. అయితే దేవుడు మన యందు ప్రేమ కలిగిన దేవుడు గనుక, ఆయన మనల్ని సృజించిన తండ్రి గనుక తన బిడ్డలు నశించి ఆ పాతాళంలో, నరకంలో అల్లాడటము ఇష్టము లేక సాతాను ఊబిలో పడి ఆయన బిడ్డల యొక్క ఆత్మలు నరకములో అల్లాడటము ఇష్టము లేక మనము ఎన్నిసార్లు దేవుణ్ణి కాదని తిరిగినా, ఇష్టం లేని పనులు చేసినా, మనము మారు మనస్సు పొందవల్లని మన హృదయములు మారి దేవుని తట్టు తిరిగి జీవితాలను బాగుపరుచుకుంటామని మన ఎడల దీర్ఘశాంతమును దేవుడు కలిగి ఉన్నాడు. మనకి ఎన్నో అవకాశములు ఇచ్చుచున్నాడు. కాబట్టి మనము పరీక్షించుకొనవలెను. మారు మనస్సు లేక, ఫలములు లేని జీవితములు లేక అలాగుననే నూతన సంవత్సరంలో తిరుగుదుమా? లేక దేవుడు మన ఎడల చేసిన మేలులు తలెంచి మన చెడు మార్గములు విడిచిపెట్టి మారు మనస్సు పొంది ఫలించే జీవితమును కలిగి ఉందామా అని మనల్ని మనము పరిశీలన చేసుకొని సరిదిద్దుకుందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. నీ క్షణమాత్రము ఉగ్రతనే మేము తట్టుకోలేమని, మేము వట్టి ఊపిరి వంటి వారమని ఎరిగి దేవా, మా బండ హృదయములు కరిగి మారు మనస్సు పొందుకొని మీ తట్టు తిరుగుతామేమో అని మా కొరకు ఎదురు చూస్తూ మమ్మను క్షమిస్తూ మా పట్ల దీర్ఘశాంతము కలిగి ఉన్న దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ఈ సంవత్సరము అంతయు కంటికి రెప్పలా కాపాడారు. కంటికి కనబడని ఎన్నో తెగుళ్ళ నుండి, దురాత్మల నుండి, కీడు నుండి, ఆపదల నుండి తప్పించి నేటి వరకు మమ్మను సజీవులుగా ఉంచిన దేవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ సంవత్సరాంతంలో ఉన్న మేము మా చెడు జీవితములను విడిచిపెట్టి మారు మనస్సు పొంది మీరిచ్చే అవకాశమును పొందుకొని ఫలించే జీవితము కలిగి ఉండుటకు, మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించే వారంగా ఉండుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.